మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి మూడు వాతావరణ శాఖ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లోని బేగంపేటలో అయితే, ఒకటి నిజామాబాద్లో, ఇంకోటి రామగుండంలో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను నిజామాబాద్ దగ్గర ఉండే వాతావరణ పరిశోధన కేంద్రానికి వచ్చేసిన. సో ఇక్కడ ఇవాళ మనం టెంపరేచర్స్ ఎట్లా రికార్డ్ చేస్తారో, వర్షపాతం ఎట్లా నమోదైందని చెప్తారో అధికారులు అనేది తెలుసుకుందాం. మనకి ఏంటంటే ఇది స్టీవెన్సన్ స్కిన్. ఇక్కడ ఇవి థర్మామీటర్స్ ఉంటాయి, 4 థర్మామీటర్స్. ఇది డ్రై బల్బు, ఇది వెట్ బల్బు, ఇది మ్యాక్సిమం, ఇది మినిమం. మన గరిష్ట ఉష్ణోగ్రత ఇది మనం దీని నుంచి తీసుకుంటాం. ఈ వెట్ బల్బ్ అనేది కనిష్ట ఉష్ణోగ్రత ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఇది మినిమం థర్మామీటర్, ఇది మ్యాక్సిమం థర్మామీటర్. ఇది ప్రజెంట్ టెంపరేచర్. డ్రై బల్బ్ అంటే ఈ వెట్ బల్బ్ టెంపరేచర్. ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ ఎందుకంటే డ్రై బల్బ్ అండ్ వెట్ బల్బ్ డిఫరెన్స్ నుంచి మనకు ఆర్హెచ్ అండ్ డ్యూ పాయింట్ క్యాల్కులేషన్ కోసం మనం ఈ వెట్ బల్బ్ మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు టెంపరేచర్ ఇప్పుడు మనకు 35 డిగ్రీస్, ఆ రేంజ్లో 35 డిగ్రీస్ ఉంది. ఇది ఒక సర్టెన్ ఇప్పుడు మనకు మధ్యాహ్నం వరకు 40-42 ఈ రేంజ్లో 42 రేంజ్లో చేరుకుంటుంది అన్నది. మే సీజన్లో 45 దాటుతుంది. రికార్డ్ చేస్తుంటే టెంపరేచర్. ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ ఉంటుంది. ఇది సంకోచ వ్యాకోచంతో మనకు టెంపరేచర్లో డిఫరెన్స్ ఇక్కడ మనకు చార్ట్ పైన చూపిస్తుంటుంది. ఇప్పుడు టెంపరేచర్ పెరిగిన కొద్దీ ఇది పైకి వెళ్తుంటుంది అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ టెంపరేచర్ 35 డిగ్రీస్ ఉంది. మనం అక్కడ చూసినాం కదా, అక్కడ అది మనం చూసినాం, అక్కడ రికార్డ్ చేసినాం. ఇది గ్రాఫ్, థర్మోగ్రాఫ్ అంటారు. ఇది థర్మోగ్రాఫ్. ఇది ఆర్హెచ్, రిలేటివ్ హ్యూమిడిటీ, గాలిలో తేమ శాతం. మనకు ఆ డ్రై బల్బ్ అండ్ వెట్ బల్బ్ డిఫరెన్స్తో క్యాల్కులేషన్ హైగ్రోమెట్రిక్ టేబుల్స్తో నుంచి మనకు ఎంత ఉంది. ఇప్పుడు 50% ఆర్హెచ్ ఉంది అలా. ఇది మనకు ఇవాళ కొంచెం ఆర్హెచ్ ఎక్కువ ఉంది, అందుకే స్వెట్టింగ్ మీకు అలా వస్తుంది. ఆర్హెచ్ ఎక్కువ. యాక్చువల్ 30-40 డ్రై వెదర్ ఉంటుంది. ఎండాకాలంలో టెంపరేచర్స్ ఎట్లా నమోదవుతాయి ఇప్పటివరకు వాతావరణ శాఖ కేంద్రంలో మనం తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతున్నాయి. నాకు తెలిసి మీ ప్రాంతంలో కూడా చాలా వర్షాలు పడే ఉంటాయి. ఇంతకీ ఆ వర్షపాతాన్ని అధికారులు ఎట్లా నమోదు చేస్తారు? వర్షపాతం పడిన తర్వాత కూడా ఇన్ని సెంటీమీటర్స్ ఈ ప్రాంతంలో పడింది అని ఎట్లా రికార్డ్ చేస్తారు? అండ్ కేవలం వర్షపాతమే కాదు, పిడుగుల వర్షం పడినప్పుడు కావచ్చు, వడగళ్ల వర్షం పడుతుందనే సూచికలు కావచ్చు, ఇవన్నీ కూడా అధికారులు ముందస్తుగానే ఎలా అలర్ట్ చేస్తారు మన అందరినీ అనేది కూడా తెలుసుకుందాం. ఇక వాతావరణ శాఖ పరిశోధన కేంద్రంలో అధికారులు అసలు ఏం చెప్తారు దీని గురించి అని తెలుసుకుందాం. ఎలాంటి పరికరాలు ఉపయోగిస్తారు, ఆ పరికరాలు ఎట్లా ఈ టెంపరేచర్స్ని రికార్డ్ చేయడం కావచ్చు, వర్షపాతాన్ని రికార్డ్ చేయడం కావచ్చు, ఎట్లా ఇన్ని సెంటీమీటర్స్ వర్షం పడింది అని ఎట్లా చూపుతుంది అనేది ఆ పరికరాల గురించి కూడా తెలుసుకుందాం. ఇది సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్. మనకు 24 అవర్స్ మనకు రెయిన్ఫాల్ ఎంత స్పీడ్ తోని ఏ టైంలో ఎంతవరకు పడ్డది అని మనకు రికార్డ్ అవుతుంటుంది. అంటే స్పీడ్ కూడా ఇలా తెలుస్తుంటుంది. మనకు 1 అవర్లో ఎంతో పడ్డది, 15 మినిట్స్లో ఎంతో పడ్డది. సో దీని నుంచి మన సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ నుంచి మనం రికార్డ్ తీసుకొని చార్ట్ మనం అనలైజ్ చేస్తాం మంత్లీ. ఈ తర్వాత ఇది సెల్ఫ్ రికార్డింగ్ మనం తీసుకోవాలి చూడు. ఇది సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్ అంటే మనకు చార్ట్ పొద్దున మనము సెట్ చేసిన తర్వాత 24 అవర్స్ రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఒక లైన్ పైకి వచ్చింది అనుకో, ఇక్కడ 1 సెంటీమీటర్ అన్నట్టు 10 mm. ఈ వర్షం పడకపోతే ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతుంది. పడితే మనకు పైకి వస్తుంటుంది రీడింగ్. ఎంత పడ్డది, 2 mm, 4 mm, 6 mm ఇలా రికార్డ్ అవుతుంటుంది అన్నట్టు. 1 సెంటీమీటర్ అంటే 10 mm అన్నట్టు అలా. ఇప్పుడు 2 సెంటీమీటర్స్ అంటే 2 ఉంటాయి, 2 సైక్లింగ్స్. ఇది మార్నింగ్ సెట్ చేసినాం కదా, 24 అవర్స్ అలానే వస్తుంది. వర్షం పడితేనే మనకు అక్కడ చూపిస్తుంది రీడింగ్. అది సెల్ఫ్ రికార్డింగ్. ఇది మాన్యువల్గా మనం తీసి మెజరింగ్ గ్లాస్లో తీసుకొని ఎంత పడ్డది అమౌంట్, రెయిన్ఫాల్ అమౌంట్ అంటే 1 సెంటీమీటర్ పడ్డది, 2 సెంటీమీటర్స్ మనం తీసుకుంటాం అన్నది. ఇది మాన్యువల్గా మనం కొలుస్తాం. ఇది యాక్చువల్గా వరదలు వచ్చిన అంటారు కదా, 20 సెంటీమీటర్స్ అబో. ఇది 20 సెంటీమీటర్స్ పైన ఉంటాయి, 5 లీటర్స్ లాగా. 20 సెంటీమీటర్స్ మనకు పడితే మనకు ఆల్మోస్ట్ ఫ్లడ్ సిచ్యువేషన్. ఇది మాన్యువల్, ఇది ఆర్డినరీ మెజరింగ్, ఆర్డినరీ రెయిన్ గేజ్ అన్నట్టు. ఇది అది సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్. అది అంటే దాని నుంచి మనకి ఏంటంటే టైమింగ్తో ఎంత స్పీడ్ పడ్డది, ఈ 1 అవర్లో ఎంత స్పీడ్ పడ్డది, 1 అవర్లో ఎంత స్పీడ్ పడ్డది అంటే మనకి ఎంత స్పీడ్గా రెయిన్ఫాల్ ఎంత స్పీడ్గా పడ్డది. తర్వాత 13-15 అంటే 15 సెంటీమీటర్స్ 1 అవర్లో ఎంత పడ్డది, దాని నుంచి మనం తీసుకోవచ్చు, గ్రాఫ్ అనలైజ్ చేయొచ్చు. అంటే మనకు ఒక స్కేల్ ఎలా ఉంటుందంటే 2 mm, అంటే ఒక్కొక్కటి 0.5 mm స్కేలు, టోటల్ 10 mm ఉంటుంది. 10 mm ఈక్వల్ టు 1 సెంటీమీటర్. అలా ఎన్ని సెంటీమీటర్లు పడితే అన్ని సైఫనింగ్స్ మనకు అక్కడ చూపిస్తుంది. అది
సో ఇది నిజామాబాద్ జిల్లాలో ఉండే వాతావరణ పరిశీలన కేంద్రంలో వర్షపాతం ఎట్లా నమోదవుతుంది, టెంపరేచర్స్ ఎట్లా రికార్డ్ అవుతుందని అధికారులు చెప్తుంది. సో ఇన్ని రోజుల వరకు మనం వర్షపాతం ఇన్ని సెంటీమీటర్స్ నమోదైంది అని విన్నాం, టెంపరేచర్స్ రికార్డ్ స్థాయిలో నమోదవుతుందంట అని విన్నాం, నమోదయ్యే పరిస్థితులు చూసినాం, ఆ టెంపరేచర్ని సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేసినాం. కానీ అసలుకి అధికారులు వాటిని ఎట్లా మెజర్ చేస్తారనేది ఇవాళ తెలుసుకున్నాం. సో ఇది నిజామాబాద్లోని వాతావరణ శాఖ అధికారులతో టెంపరేచర్స్ గురించి, వర్షపాతం నమోదుకు సంబంధించిన పరికరాలు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.